హాయ్ అండి, నా పేరు రామాంజనేయులు. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ రోజులలో ప్రతి ఒక్క మనిషికి గుండె సమస్యలు అనేది వస్తూ ఉన్నాయి. సో అవి ఏ విధంగా మనం పరిష్కరించుకోవచ్చు, లైక్ మనం ఒకవేళ ఈ ఈ వీడియో కనుక మీరు మొత్తం చివరి వరకు చూస్తే ఈ ఈ రోజులలో ఏం జరుగుతుంది, ఒకవేళ ఏదైనా జరిగినా కానీ ఎట్లాగ మనం ఆ మనిషిని సేవ్ చేయొచ్చు అని మీరు తెలుసుకోవచ్చు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా మనం ఒక పేషెంట్ ఒక వ్యక్తి కనుక రోడ్డు మీద కింద పడి ఉన్నాడంటే ఆ వ్యక్తిని ఒకసారి గమనించుకోవాలి. ఆ పేషెంట్ ఆ వ్యక్తికి ఏమైనా కరెంట్ షాక్ తగిలి ఉన్నాడా, లేకపోతే నీళ్ళలో ఉన్నాడా, లేకపోతే వేరే హానికర ప్లేస్లో ఏమైనా ఉన్నాడా చూసుకోవాలి. ఆ వ్యక్తిని ఒకవేళ హానికర ప్లేస్లలో ఉంటే తీసుకొచ్చేసి రోడ్డు మీద, ఒకవేళ ఇట్లా పడున్నాడంటే హానికర ప్లేస్ నుంచి సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చుకోవాలి. సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చుకొని ఒకవేళ ఆ వ్యక్తి కనుక కాన్షియస్గా అంటే మెలకువతో ఉండి గాలి తీసుకోవడం ఇబ్బందిగా ఉంది అంటే మాత్రం వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. లేదు ఆ పేషెంట్ అసలుకి అన్కాన్షియస్గా ఉన్నారంటే ఏం మాట్లాడట్లేదు, అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, మనం వెంటనే ఇలా తట్టాలి. హలో 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 3 సార్లు తట్టి ఒకసారి చూడాలి. అంటే మనకి నాడి చెక్ చేసే విధానం తెలిస్తే మనకి చూసుకోవచ్చు. ఇక్కడ మెడ దగ్గర ఒక నాడి ఉంటుంది. ఆ నాడిని ఒకవేళ పట్టుకొని మీరు చూస్తారంటే నాడి కొట్టుకోవడం టక్ అని కొట్టుకుంటూ ఉంటుంది. మీరు దాన్ని గమనిస్తే గమనించండి. లేకపోతే మాత్రం ఒకవేళ ఇలా తట్టినప్పుడు మనిషి కనుక లేకపోతే ఇలాగా మీ ఏ చేయి అయితే మీ డామినెంట్ అంటే మీ చేతి వాటం ఉంటుంది చూసారా, ఆ చేతి వాటాన్ని ఇలాగా ముడవండి. ఇలా ముడిచి ఇలాగ దీనితోటి ఈ చేయి మొత్తం గుండెల మీద పెట్టుకోవద్దు. ఇంతవరకే మీరు గుండెల మీద పెట్టుకోవాలి. ఇట్లా పెట్టేసి ఛాతి కింద మీకు రొమ్ము భాగాలు ఉన్నాయి కదా, ఆ రొమ్ము భాగం కింద ఈ విధంగా, సరేనా, కరెక్ట్గా చూసుకోండి. మీ రొమ్ము భాగం నుంచి కిందకి కొంచెం కిందకి ఇలా పెట్టేసి 30 సార్లు, సరేనా. ఈలోపు ఇలా చేసే ముందు ఇలా కొట్టిన తర్వాత వెంటనే పక్కన ఎవరైనా ఉంటే హెల్ప్గా పిలవాలి. ఎవరైనా వచ్చి ఒకసారి చూడండి అని చెప్పేసి వాళ్ళని పిలవాలి. ఎందుకంటే మీరు ఇలా చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి 104కి 108కి కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అంబులెన్స్ వస్తే ఈలోపు ఒకవేళ ఈ మనిషి బతికే ఉన్నాడంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఇలాగ ఇంటర్లాకింగ్ చేసేసి 1 2 3 అది చేసేటప్పుడు కూడా మీరు చాలా గమనించుకోవాలి. మనం ఏంటంటే తెలిసి తెలియక ఇలా కూర్చొని ఇట్లా చేస్తూ ఉంటారు. అట్లా చేస్తే మీరు చేసినా కానీ ఉపయోగం ఉండదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాగ పెట్టుకోవాలి, ఇట్లా స్ట్రైట్గా కూర్చోవాలి. మీరు భాష బట్టలు వేసుకొని కూర్చొని చేస్తే ఉపయోగం ఉండదు, సరేనా. దయచేసి ఇట్లాగా ఈ విధంగా ఇట్లా బెండ్ అవ్వకూడదు. ఈ చేయి అనేది బెండ్ అవ్వకుండా చూసుకోవాలి. స్ట్రైట్గా పెట్టుకోవాలి. చేతిని ఇట్లా పెట్టుకొని గుండెల దగ్గర, సరేనా, ఇట్లాగా స్ట్రైట్గా నించోవాలి. స్ట్రైట్గా నించుంటే మీరు ఇచ్చే ఇలాగా చేస్తుంటారు కదా, అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే అతని గుండె వరకు వెళ్ళి రక్త సరఫరా అనేది ఈజీగా అందుతూ ఉంటుంది. మీరు ఇలా చేయలేదనుకో, ఇట్లా చేశారనుకో, మీరు ఎన్నిసార్లు చేసినా ఎంతసేపు చేసినా కానీ ఉపయోగం అనేది ఉండదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా. ఇది 30 సార్లు చేస్తూ ఉండాలి. ఒకటి లెక్క పెట్టుకోండి. చేసేటప్పుడు కూడా ఇట్లాగా తొందరగా చేయొద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి. చిన్నగా 1 2 3 4 5 6 ఇలా చేసేటప్పుడు కూడా చూడండి. మీరు చిన్నగా చేసినప్పుడు వెంటనే పైకి ఎత్తకూడదు, చిన్నగా స్లోగా. దాంతోపాటే మీరు కూడా స్లోగా ఇలా చేస్తూ ఉంటే అప్పుడు బాగా ఎఫెక్టివ్గా, అంటే ఎట్లాగా సర్క్యులేషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో గుండెకి రక్తం అనేది అందుతూ ఉంటుంది. మీరు ఫాస్ట్గా చేసినా కానీ ఉపయోగం ఉండదు, సరేనా. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. 30 సార్లు ఇలా చేయాలి. 30 సార్లు చేసిన తర్వాత ఒకవేళ 30 సార్లు చేసినాక 2 సార్లు రెస్పిరేషన్ ఇవ్వాలి. ఒకవేళ ఇప్పుడు నోట్లో నోరు పెట్టేసి రెస్పిరేషన్ ఇవ్వాలంటే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి తెలియని పర్సన్కి మనం ఇలా చేయాలంటే ఇబ్బందిగా ఫీల్ అవుతా ఉన్నాం. మీరు ఇట్లాగానే పెట్టుకోండి. కనీసం ఇట్లా పెట్టుకొని 2 సార్లు, సరేనా. అంత ఎఫెక్టివ్గా ఉండదు, అయినా కానీ ఒకసారి ట్రై చేసుకోండి. మళ్ళీ ఒకవేళ మీరు 30 సార్లు ఇచ్చి ఇలా 2 సార్లు ఇచ్చిన తర్వాత ఒకవేళ పేషెంట్కి అయితే మనిషి కనుక స్పృహలో ఉంటే మాత్రం చూడండి, ఇలా సైడ్ లైన్ పొజిషన్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్కి ఎడమ పక్కకు తిప్పి ఇలా పడుకోబెట్టండి.
పడుకోబెట్టి అంబులెన్స్ రాగానే దానిలోకి షిఫ్ట్ చేయండి. ఒకవేళ అంబులెన్స్ రాలేదు, పేషెంట్ ఇంకా ఆ వ్యక్తి అనేది ఇంకా స్పృహలో రాలేదంటే మళ్ళీ వెంటనే ఇలాగా సిపిఆర్ అంటారు, సిపిఆర్ కార్డియో పల్మనరీ రిససిటేషన్. సరేనా? ఇలా సిపిఆర్ కంటిన్యూగా చేస్తూ ఉండండి. సరేనా? ఇలా 30 సార్లు అప్ టు మీరు పేషెంట్ వ్యక్తి అనేది కోమాలో స్పృహలోకి వచ్చే వరకు చేసుకుంటూనే ఉండవచ్చు, ఇబ్బంది లేదు. చాలా చిన్నగా జాగ్రత్తగా చేసుకోండి. ఈలోపు అంబులెన్స్ రాగానే అంబులెన్స్లోకి షిఫ్ట్ చేసేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. సరేనా? ఇలా చేయడం వల్ల ఏంటంటే మీరు ఒక మనిషిని సేవ్ చేసినట్టు అవుతుంది. దయచేసి ఇది ఒకటి గమనించుకోగలరు. ఇంకా దీంట్లో చాలా ఉంది, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ మనకు మెయిన్. దీంట్లో ఇంకా మెడికల్ టెర్మినాలజీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఏంటంటే బేసిక్ అసలు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. సరేనా? ఇంకా మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.